కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎంతవరకు చక్కని పాటలు ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మంచి సాక్ష్యాలు కూడా విన్నాం. ఈ సమయంలో 10 నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా కూర్చుండి మనందరం కూడా దైవవాక్యాన్ని విని దైవ సన్నిధిలో దేవుని స్తోత్రం కలుగునుగాక. మనందరం కూడా ముందుకు సాగుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మనం చదువుకొని దైవ సన్నిధిలో మనందరం కూడా ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. ధ్యానం కొరకై ఒక చిన్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండంలో నుంచి చిన్న మాట జ్ఞాపకం చేసుకొని దైవ సన్నిధిలో సాగుదాం. గత దినాల్లో మనం ధ్యానం చేసుకున్నటువంటి లేఖన భాగమే అయినప్పటికీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగమే మనం చదువుదాము. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనం. Book of Exodus, chapter 2, verse 24. So God heard their groaning, and God remembered his covenant with Abraham, with Isaac, and with Jacob. Amen. Praise the Lord. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖనంలో ప్రియులారా, చక్కని మాట భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. దేవుడు నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం వింటున్నాం. ఆమేన్. దేని జ్ఞాపకం చేసుకున్నాడు? నిబంధన, లేకపోతే ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా మనం చూస్తే దాదాపుగా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఈ 100 సంవత్సరాల్లో కూడా ప్రియులారా ఇశ్రాయేలు మొరపెడుతూనే ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో వారికి కలిగినటువంటి పరిస్థితులను గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ టైంలో కూడా వారు దేవునికి మరలిడకుండా మానలేదు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ మాట 24వ వచనం. కాగా దేవుడు వారి మూల్గును విని, దానికన్నా ముందుగా 23వ వచనం. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా అనేది కంటిన్యూస్ టెన్స్. వారు మొరపెట్టారు అనేది కంప్లీట్ అయిపోయింది. మొరపెట్టుచు ఉన్నారు అనేటటువంటిది కొనసాగుతుంది. మొరపెడతారు అనేటటువంటిది చేయలేదు కానీ చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనేది కొనసాగుతూనే ఉన్నటువంటిది. ఆమేన్. సో ప్రార్థన అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో కొనసాగించబడుతూనే ఉండాలి. ఆగిపోవటానికి లేదు, చేస్తాను అనడానికి లేదు, చేయబోతున్నానని చెప్పడానికి లేదు. We should continue our prayers. Amen. Hallelujah. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో ఆ ప్రార్థనను కొనసాగిస్తూ ఉంటావో ఆ ప్రార్థన తప్పక ఒక దినమున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఏం చేస్తుందో ఒక మాట మనం చదువుకుందాం.
ఆ మాట చదవండి. 24వ వచనం. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన అనేటటువంటిది నిబంధనలు జ్ఞాపకం చేసేదిగా చేస్తుంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనేటటువంటిది దేవుని స్తోత్రం, దేవుడు మానవుడితో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసేదిగా చేస్తాడు. నీ ప్రార్థన కూడా నీతో దేవుడు చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేసే ప్రార్థనగా ఉండాలి. ఆమేన్. స్తోత్రం. నీ ప్రార్థన కూడా దేవుని స్తోత్రం కలిగిన గాక నిబంధనను దేవుని స్తోత్రం ఆయన జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేసే ప్రార్థన ఉండాలి. తాత్కాలికంగా నామకార్థంగా దేవుని స్తోత్రం కలిగిన చేసే ప్రార్థన కాదు ఇది. నిబంధనలు జ్ఞాపకం చేసుకునే ప్రార్థన, నిబంధనలను మెమరైజ్ చేసుకునే ప్రార్థన, నిబంధనలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రార్థన. ఆమేన్. అంటే అలాంటి ప్రార్థన నీవు చేయాలి అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేయాలి. కాగా దేవుడు వారి మూల్గును విని. ఇంగ్లీష్లో ఏమని రాయబడింది? గ్రోనింగ్. గ్రోనింగ్. ఆమేన్. మూల్గు అంటే తెలుసా? ఏడవటం వేరు, ఏడవటం వేరు. ఓకే, ఏడవటం వేరు, మూలగటం వేరు అంటాడు. తీసుకొస్తుంటుంది, ఒక నాదం లాగా వస్తుంది. అది ఆడవడం ఎటు పెట్టిన అంటాడు. ఓకే, ఏడుపు వేరు, ఏడుపు వేరు. ఎందుకురా గొలుగుతున్నావు, మూలుగుతున్నావు అంటారు. చూసారు? ఇదన్నమాట. గొనగటం వేరు, గొనగటం మరమరి కాదు, మరమరి దానికి మరమరి కాదు. గొనుగుతూ ఉంటాం, ముసలాడు చేస్తూ ఉంటారు. ఓవరకు గొనుగుతూ ఉంటారు. అది కొనిలేదు, ఇది కొనిలేదు, అటు ఎప్పుడు ఇట్లా అంటారు. గ్రోనింగ్ అంటే మూలగడం. ఇదే నాదం అనమాట. నాదం అది ఎంత ఇసుకు పుట్టించిందంటే అబ్బా చాలా చిరాకేసింది అనమాట. సో అక్కడ రాయబడిన మాట ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా చాలా చక్కగా రాసింది. ఏంటట? దేవుని స్తోత్రం కలిగిన గాక. గాడ్ హర్డ్ దేర్ గ్రోనింగ్. అక్కడ రాయబడిన మాట అండ్ గాడ్ రిమెంబర్డ్ హిస్ కవెనెంట్. మూల్గును విని వారి యొక్క నాదాన్ని విని నీ అవసరాల కోసం నీవు కూడా ఎలాగైతే తల్లిదండ్రులతో, ఎలాగైతే పేరెంట్స్తో నీవు పట్టు వదలక వాటిని అడిగి పొందుకుంటావో అలాగే నీ జీవితంలో దేవుని సన్నిధిలో కూడా పొందుకోవాలి. ఇశ్రాయేలు అంత గొప్పగా ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా వారు మూలుగును మాత్రం వదిలిపెట్టారు. ప్రార్థననే దేవుని స్తోత్రం మొర, ప్రార్థననే దేవుని యొక్క సన్నిధిలో చేసిన విజ్ఞాపన, అది దైవ సన్నిధికి చేరినట్లుగా దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. అందుకే చూడండి 34వ అధ్యాయం దేవుని స్తోత్రం యోబు గ్రంథం 28వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనం. దేవుని స్తోత్రం కలుగును గాక. Because they turned back from him and would not consider any of his ways. Amen. 28వ వచనం. So that they cause the cry of the poor to come to him, for he hears the cry of the afflicted. Amen. బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొరను ఆయన విడబడినట్లు చేసి. చూసారా? పేదవారు దీనులు పెట్టే మొర, ప్రార్థనాలు, విజ్ఞాపన. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన కూడా ఒక దీనుడి వలె, ఒక పేదరాలు వలె, దేవుని స్తోత్రం,
గోజాడేటటువంటి మనసుతో. మనం అప్పుడప్పుడు షాపింగ్కి అని కార్లో వెళ్తా ఉంటాం కదా, వెళ్ళినప్పుడు సర్కిల్లో కూర్చుంటాం. మనం ట్రాఫిక్ జామ్లో సర్కిల్లో నిలబడినప్పుడు కొంతమంది పేదవాళ్ళు వస్తారు, కొంతమంది దేవుని స్తోత్రం అడుక్కోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ నాదం దీనంగా, వాళ్ళని చూడగానే ఇవ్వాలి అనేటట్లుగా, వాళ్ళు చూడగానే ఏదో సహాయం చేయాలన్నట్లుగా వాళ్ళ నాదం అనేటటువంటిది అలా మన చెవుల్లో చొచ్చుకుపోతూ ఉంటుంది. నీ ప్రార్థన కూడా, నీ నాదం కూడా, నీ మూలుగు కూడా దైవ సన్నిధిలో ఆ రీతిగా ఉండగలిగినప్పుడు దేవుడు తప్పక నిన్ను కరుణిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని స్తోత్రం గారు దీనత్వాన్ని చూపించేటటువంటి స్వభావం దేవుని నిబంధన జ్ఞాపకం చేస్తుంది. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక చక్కని మాట, ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనం చదువుకున్నాం కదా ఇందాక యోబు గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనంలో దేవుని స్తోత్రం కలుగు. దేవుడు అక్కడ చక్కని మాట రాస్తున్నాడు. చదవండి ఆ మాట మరొకసారి. So that they cause the cry of the poor to come to him, for he hears the cry of the afflicted. దేవునికి స్తోత్రం కలుగు. కీర్తన 4వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన 4వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుంటే అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు. But know that the Lord has set apart for himself him who is godly. ఆమేన్. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. ఎందుకు మనం మొరపెట్టాలి? ఎందుకు మనం గోజాడాలి? ఎందుకు ఆయన మన ఎడల నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలంటే he has chosen you to pray, to intercede in his presence. అందుకే చక్కని మాట, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని. నేను ఏర్పరచుకుంది నీతో ఆయన చేసిన నిబంధన నెరవేర్చడానికి. నేను ఏర్పరచుకుంది నీ ఎడల గొప్ప కార్యములు చేయడానికి. నిన్ను ఏర్పరచుకుంది, నిన్ను ఎన్నుకున్నది నీ ఎడల ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకే ఇశ్రాయేలులు అన్ని సంవత్సరాలుగా బాధకు గురై, శ్రమకు గురై, ఇబ్బందులకు గురైన దేవుని స్తోత్రం, వారి తరం వారు వారిని మరిచిపోయినా దేవుడు మాత్రం మరిచిపోలేదు. కారణం ఏంటి అంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకే వారి మరణ విన్నాడు. అందుకే వారి ఎడల గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటూ ఉన్నాడు. అందుకే రాయబడిన మాట, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని. నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన, నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. నీ ఎడల కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. నీ ఎడల మహత్యములు, అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే కింద మాట్లాడాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడైతే నీవు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావని, ఏర్పరచబడ్డావని, దేవుని చేత, దేవుని స్తోత్రం, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావని గ్రహించి ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని నీవు గ్రహించి ఎప్పుడైతే గ్రోనింగ్ చేయడం ప్రారంభం చేస్తాడో, ఇది లిజన్. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథంలోనే మనం చదువుకున్నాం కదా ఆ మాట. మరొకసారి ఆ మాట మనం చదువుతాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో దేవుని స్తోత్రం చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. యెహోవా తన భక్తులను దేని కొరకట? తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను ఏర్పరచుకున్నాడంటే నీవు ఆయనకి ఇష్టడిగా ఉన్నావు. నీవు ఏర్పరచుకున్నావంటే నీ ఎడల ప్రణాళిక ఉంది. నిన్ను ఏర్పరచుకున్నాడంటే నీ ఎడల ఒక దేవుని సంకల్పం ఉంది. ఆమేన్, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ సంకల్పం లేకుండా, ఏ చిత్తం లేకుండా నువ్వు ఎన్నిక చేయబడ్డావు అని అంటే నువ్వు ధన్యుడు, నేను ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ఏర్పరచుకున్నాడు దేవుడు కదా, ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు దేవుడు. వారిని ఏర్పరచుకొని 430 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆమేన్,
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రియ సంగమా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేత పిలువబడి, ఎన్నిక చేయబడి, ఏర్పరచబడి, ఆయన చేత దేవుని స్తోత్రం నడిపించబడుతున్నటువంటి నీ జీవితంలో నీ పట్ల వాగ్దానము ఆయన జ్ఞాపకము చేసుకోవాలి అనంటే దీనుడవై నీవు ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డవని గ్రహించేటటువంటి కృప నీకు నాకు ఉండాలి. అందుకే చూడండి ఒక మాట, దేవుని స్తోత్రం కలుగును. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్, దేవుని స్తోత్రం 1:28. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్న వారు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయను. దేవుడు ఎందుకు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటారంటే దేవుని స్తోత్రం. పేదలైన, జ్ఞానం లేని వారినైనా, అభాగ్యులమైన దేవుని స్తోత్రం, ఈ లోకములో ఎన్నికలైనటువంటి మనలను ఆయన బట్టి మనం అతిశయించడానికి. అందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు హెచ్చించబడాలి, నీవు ఉన్నతంగా చేయబడాలి, ఉన్నతంగా ఆశీర్వదించబడాలి, ఉన్నతంగా దేవుని స్తోత్రం, దేవుని కృపను పొందాలి. ఈ కృపను పొందాలి అని అంటే బొర్రపెట్టే అనుభవం ఉండాలి. ఆమె లోకములో చాలా మంది తెలివి కలిగిన వాళ్ళు, విద్యావేత్తలు, ధనికులు, దేవుని స్తోత్రం, ఉన్నతమైనటువంటి అధికారములు కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. ఆమె ఆ ప్రణాళిక నీ ఎడల నెరవేర్చబడాలి. అతిశయ కారణంగా నువ్వు చేయబడాలి అని అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక. జ్ఞాపకం చేసుకో, ప్రార్థించే కృప నీవు పొంది ఉంది. ఆమె నీ ప్రణాళిక వచ్చింది కాదు. నీ ప్రణాళిక ఏదో సామాన్యమైనది కాదు, ఏదో దేవుని తాత్కాలికముగా అనుకోని రీతిగా నీవు హెచ్చించబడ. ఒక ప్రణాళికతో నీవు ఎన్నుకొనబడ్డా. నీకు ప్రణాళిక ఉంది సహోదరుడా, సహోదరి. ఒక ప్రణాళిక ఉంది. దేవుని బిడ్డ, దేవుని దాసుడా, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ఎన్నుకునే దేవుడు ఈ దినాన నిన్ను ఎన్నుకున్నాడంటే దేవుని స్తోత్రం. లోకము నిన్ను తృణీకరించిన దేవుడు నిన్ను తృణీకరించిన, దేవుడు నిన్ను లోకము నిన్ను వెలివేసిన దేవుడు నిన్ను వెలివేయ, లోకము నిన్ను తక్కువగా చూసిన, తక్కువ దానిగా చేసిన దేవుడు నిన్ను తక్కువగా చేయాల, తక్కువ దానిగా చేయాలి. అతిశయించుటకు నీవు చేసే ప్రార్థన నిన్ను హెచ్చిస్తూ. ఆమె హల్లెలూయా. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన, నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన, నిన్ను రూపించుకున్నాడు ఆయన, నీకొక నీ ఎడలొక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం అని అంటే దీనుడివై కలిగిన పరిస్థితులు బట్టి ప్రార్థించే బిడ్డగా, ప్రార్థించే వ్యక్తివిగా, ఎవరు ఎన్ని అవమానం చేసినా, ఎంతగా నిందించినా దేవుని స్తోత్రం, ఎంతగా నిన్ను ఇబ్బందులకు గురి చేసినా, ఎంతగా నిన్ను గాయపరిచినా దేవుని స్తోత్రం, ఎంతగా నిన్ను బాధ పెట్టినా, ఇదిగో నీకో శుభవార్త. నిన్ను ఎన్నుకున్నవాడు, ఏర్పరచుకున్నవాడు నీ మరణం ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని వస్త్రాలైనా ఇశ్రాయేలు నడిపించేవారు లేరు, ఇశ్రాయేలు పోషించేవారు లేరు, ఇశ్రాయేలుకు ఆదరణ చేసేవారు లేరు, ఇశ్రాయేలు కావలసిన కృపించేవారే అంతకన్నా లేరు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు చేసిన ఒకే ఒక్క పని ఏంటి అని అంటే దైవ సన్నిధిలో మూలుగులు విడుతున్నారు. అంటే కనీసం వారు ప్రార్థన చేయడానికి కూడా శక్తి లేదేమో, ప్రార్థన చేస్తే కూడా బాధించేవారు ఉన్నారేమో. అందుకే ఆ బాధను తట్టుకోలేక మూలుగులు ఇడుతున్నారు. ఇప్పుడు ఈ మూలుగులు కూడా వినగలిగే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈ మూలుగులు కూడా అర్థం చేసుకోగలిగిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు.
ఈ మూలుగులో ఉన్న అర్థాన్ని, బాధను కూడా అర్థం చేసుకొని నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియ సంకమ. కొంతమంది గొప్పగా గట్టిగా ప్రార్థన చేస్తారు. కొంతమంది అందరికీ వినబడాలన్నట్టుగా ప్రార్థన చేస్తారు. కొంతమంది బాధను తట్టుకోలేక మూలుగుతో కూడా ప్రార్థన చేస్తారు. అట్టి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అట్టి ప్రార్థనలో ఉన్న బాధను కూడా దేవుడు అర్థం చేసుకొని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన భక్తులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పిల్లలైన మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఎడల ఉన్న ప్రణాళికను, నీ ఎడల ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని తప్పక ఆయన నెరవేర్చే దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? 1 కొరింథీ పత్రిక 1:28 దేవుని స్తోత్రం కలిగిన గాక, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారినే. లోకం అనుకుంటుంది నేను జ్ఞానవంతుడు, బోధించగలిగిన వాడిని, చెప్పగలిగిన వాడిని, ప్రార్థించగలిగిన వాడిని, పాడగలిగిన వాడిని, నాకున్న ఎబిలిటీలు చాలా గొప్పవి, నేనే జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు. కానీ దేవుని అదంతా కూడా వెరితనమే. చెప్పలేకపోయినా, మాట్లాడలేకపోయినా, బోధించలేకపోయినా, నిలబడలేకపోయినా, ఒక్కసారి దేవుని అభిషేకం, దేవుని కృప నీ మీదకి వచ్చిందంటే ఎవ్వరు కూడా నీ ఎదుట నిలబడలేదు. ధైర్యం తెచ్చుకో. అదే దేవుని నామానికి మనం అతిశయపడు దేవుని బట్టి, సంతోషపడు దేవుని బట్టి, దేవుడిని ఎన్నిక చేసుకునే దాన్ని బట్టి సంతోషపడు, దేవుడిని ఏర్పరచుకొని నీకు ఇచ్చిన తలాంతుని బట్టి అతిశయపడు. లేని దాని కొరకు ఆలోచన చేసి కృంగిపోయే కన్నా ఉన్నదాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి, నీవు అనుభవిస్తున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతించి దేవుని కనపరచుట నీ జీవితానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్నిసార్లు గ్రోనింగే ఉండొచ్చు. అంటే మూలిగే మన జీవితాల్లో అర్థం కాకపోవచ్చు లోకానికి. ఏంటి మనిషి, ఏంటి వ్యక్తి, ఏంటి కుటుంబం, ఏంటి పిల్లలు, ఏంటి సంఘం అన్నట్టుగా వారు అనుకోవచ్చు. బట్ ఆ మూలుగును అర్థం చేసుకోగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలగాలి. జ్ఞానాన్ని బట్టి అతిశయించుకో, భక్తిని బట్టి అతిశయించుకో, దేవుని స్తోత్రాన్ని కలిగిన దాన్ని అతిశయించుకో. కేవలం దేవుని స్తోత్రం. నీవు దేవుని చేత ఎన్నిక చేయబడిన బిడ్డవని దీనురాలువై, దీనుడవై ప్రభు సన్నిధిలో ఉండు. దేవుడు నిన్ను హెచ్చించబోయే సమయం. అందరి ఎదుట దేవుని స్తోత్రం, ఘనమైన దేవుని బిడ్డగా నిన్ను హెచ్చించే సమయం. ఇశ్రాయేల్ అందరితో ఇశ్రాయేల్ అందరినీ కూడా పట్టించుకోలేకపోయారు. ఎప్పుడు కూడా వారిని బాధ పెట్టడమే. బాధకు గురి చేశారండి. 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. దేవుని స్తోత్రం కలిగి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదివితే దేవుని స్తోత్రం కలిగిన దేవుడు అక్కడ చక్కని మాట రాస్తాడు. అపోస్తలుల కార్యం, దేవుని నామానికి మహిమ కలుగును, 7వ అధ్యాయం 34వ వచనంలో మనం చదివితే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను, ఏంటట? దురవస్థ, అప్రెషన్, అంతేనా? The oppression of the people of Israel. God has seen. దేవుడు వారి యొక్క దురవస్థను చూశాడు. వారి పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ ఆందోళనకరమైన, ఇబ్బందికరమైన, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిని దేవుడు ఏం చేశాడట? చూచాడు. నీ మంచితనమే, నీ యొక్క అందమే, నీకున్న ఆస్తే, నీకున్న అంతస్తునే అందరూ చూస్తారు. దేవుస్తారు. దురవస్థను ఎవరు కూడా చూడరు, కానీ దేవుడు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూస్తాడు. దేవుడితో. అందుకే చూడండి, ఐగుప్తులోను నా ప్రజల దురవస్థను నేను నిదానించి, దేవునితో తొందరపడే దేవుడు కాదు ఆయన. నిదానముగా ప్రతిదాన్ని క్షుణ్ణముగా, వారికి అనుకూలముగా, వారికి ఆశీర్వాదకరముగా ప్రతిదాన్ని మారుస్తూ వస్తున్నాడు దేవుడు ఆయన. అందుకే మనకు కూడా నిదానం ప్రధానం.
నిదానంగా ఉండాలి, ఆలోచనాత్మకంగా. దేవుని స్తోత్రం. నిదానమని మరీ తాబేలాకపోతేట కదా, కానీ చివరికి తాబేలే విజయం కదా. ఆమేన్, హల్లెలూయా. నిదానంలో చాలా చాలా ప్రయోజనం ఉంది ప్రియుల. కాబట్టి అందుకే నిదానమే ప్రధానం. తెలుస్తుంది ప్రతి విషయంలో కూడా తొందరపడక నెమ్మదిగా ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడని గుర్తెరిగినటువంటి వారమై మనం వెళ్ళాలి. అది చూడండి, నిదానించి చూచి తిని వారి మూల్గును వింటిని. విన్నాడట ఆయన, నిదానంగా విన్నాడు, నిదానించి చూచాడు, నిదానించి అర్థం చేసుకున్నాడు. ఆమె దేవుని నామానికి మహిమ. అందుకే అక్కడ రాయబడిన మాట చదవండి, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము నేను ఇప్పుడే నిన్ను ఐగుప్తులకు పంపుదనని అతనితో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప కృపను మోషే ద్వారా దేవుడు ప్రజలైన ఇజ్రాయెల్‌కు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. There is a time for you. There is a time for you. When the time comes, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవ్వరు కూడా నీ ఎదుట నిలబడలేరు. ఆమేన్, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుకి టైం వచ్చింది, ఇశ్రాయేలుకి సమయం వచ్చింది. ఇశ్రాయేలు యొక్క సమయం ఆసన్నమైనప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటే చూపు కర్రనెత్తాడు, దేవుని స్తోత్రం కలుగు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వారిని ఆపడానికి గొప్ప అగ్ని, దేవుని స్తోత్రం కలిగిన గాక, వారికి అడ్డుగా నిలబడింది. దేవుని యొక్క మేఘం వారికి అడ్డొచ్చినప్పుడు దేవుని స్తోత్రం కలిగినాక ఇశ్రాయేలు నిదానముగా అద్దరికి నడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు? క్షేమంగా అద్దరికి నడిపించగలిగిన వాడు ఆయన. క్షేమంగా నీ ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి వాడు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, దేవుని స్తోత్రం కలిగిన గాక, నా శ్రమలో యెహోవాకు నేను మొరపెట్టి తిని నా దేవుడు నా మొర ఆలకించాడు. In my distress I cried out to God and he heard me. నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ యొక్క దురవస్థతలో దేవుని స్తోత్రం కలిగిన గాక నీవు నేను చేయవలసింది మూల్గులతో కూడిన ప్రార్థన. అది దేవుడు ఆలకించే ప్రార్థన, అది దేవునికి ఇష్టకరమైన ప్రార్థన. అది దేవుని స్తోత్రం ఆలకించి నిబంధనను జ్ఞాపకం చేసుకునే ప్రార్థన. నీతో దేవుడు నిబంధన చేశాడు, నీ పిల్లలతో దేవుడు నిబంధన చేశాడు, నీ కుటుంబంతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనలన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే దిస్ ఇస్ టైమ్ టు ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ టైమ్ టు ఇంటర్సీడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో ఏది అవసరమైందో అవన్నీ కూడా నీవు పొందుకొని దేవుని స్తోత్రం, దేవుళ్ళు ఆశీర్వదించబడడానికి ఇదే తగినటువంటి సమయం. మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చదవండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం, దేవుని స్తోత్రం కలిగిన గాక 24వ వచనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చదవండి ఆ మాట. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాం అంటే ఎవరు? అన్యుడు కదా. అన్ని దేశము నుంచి పిలువబడినటువంటి వాడు, అన్ని దేశము నుంచి ప్రత్యేకపరచబడినటువంటి వాడు. అన్నిలో నుంచి తీసుకురాబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఒక రోషము కలిగి జీవించినటువంటి వ్యక్తి. ఇస్సాకు ఎవరు? దేవుని స్తోత్రం. ఇస్సాకు ఎవరు? తర్వాత ఇస్సాకు తండ్రిని సంతోషపరిచిన వ్యక్తి. ఆమేన్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి, తండ్రికి విధేయుడైనటువంటి వ్యక్తి, తండ్రి మాటను జవదాడిన వ్యక్తి, తండ్రి మాటకు విలువిచ్చినటువంటి వ్యక్తి, తండ్రి యొక్క మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ఇస్సాకు. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఎవరు? మోసం. తన యొక్క జీవితాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి, తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వ్యక్తి, తన యొక్క దేవుని స్తోత్రం చేసినటువంటి ప్రతి దాన్ని కూడా దేవుళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వ్యక్తి. ఒకప్పుడు నీవు కూడా నేను కూడా లోకంలో ఉన్నాం,
దేవుని చేత ప్రత్యేకించబడి ఇప్పుడు ఇస్సాకు వాగ్దానానికి వచ్చాం. ఇస్సాకు వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడి తండ్రికి విధేయులు అవుతాం. తండ్రి చిత్తమేదో గ్రహిద్దాం. నీ తండ్రి నీకేది బోధించాడో, నీ తండ్రి నీకేది చెప్పాడో, నీ తండ్రి వాగ్దానం ఏదైతే నీవు పొందుకున్నావో ఆ దాన్ని నెరవేర్చే ఇస్సాకు వలె నీవు ఉండాలి. రహస్యంగా నీ జీవితంలో ఏది ఉన్నా యాకోబు వలె నీవు ఒప్పుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఇప్పుడు చదవండి, తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాం ఎవ్వరు లేకపోయినా, ఆయనతో సహకరించేవారు లేకపోయినా, అతనితో కూడా కలిసి పనిచేసేవారు లేకపోయినా దేవుని స్తోత్రం కలుగును గాక, తండ్రి చిత్తానికి విధేయుడై నడిచాడు. ఆమె ఇస్సాకు కూడా కట్టెలు మోయగలిగే దేవుని స్తోత్రం కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇస్సాకు. అయినప్పటికీ కూడా ఎదిరించి ముసలాయిని నెట్టేసి పారిపోగలిగినటువంటి సామర్థ్యత ఉన్నా కూడా దేవుని స్తోత్రం తండ్రి మాటకు విధేయుడై ఆ బలిపీఠం మీద అలాగే పడుకున్నాడు. యాకోబు ఏమిటి నీ యొక్క జీవితం అని ఒప్పుకున్నప్పుడు చెప్పాడు ఆయన జీవితం ఏంటో. ఈ దినాన ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి, గొప్ప ఉన్నతంగా నీవు ఆశీర్వదించబడాలి అని అంటే నీ తీర్మానం, నీ లోబడే తత్వం, నీ ఒప్పుకోలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మూలుగులో ఉన్నటువంటి సారాంశం అదే. ఇజ్రాయేలు ఒప్పుకున్నారు. ఇజ్రాయేలు చేసినటువంటి ప్రతి దాన్ని కూడా ఒప్పుకొని దేవునికి విధేయులై దేవుని చిత్తాన్ని నెరవేర్చే పిల్లగా వారు ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దినమున వాక్యమును వింటున్న నీవు, వాక్యమును గ్రహిస్తున్న నీవు, వాక్యాన్ని చదువుతున్న నీవు ఒక శుభమైన వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాం వలె పిలువబడ్డావు, ఇస్సాకు వలె విధేయుడుగా, యాకోబు వలె ప్రతిని హృదయపూర్వకంగా దేవునికి సమర్పణ చేసుకో. నీ మూలిక ఏదైనా నీ ఎన్నిక మాత్రం గొప్పది. నేను ఎన్నుకున్నవాడు గొప్పవాడు, ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు, నిన్ను పిలిచినవాడు గొప్పవాడు, నీతో నిబంధన చేసినవాడు గొప్పవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమె నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దటానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె కాబట్టి దేవుని బిడ్డలారా, నీ మూలుగు ఒట్టిగా వ్యర్థంగా కాదు, అది దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాంటి మూలుగులతో కూడిన ప్రార్థన మనం చేసి దైవ దీవెన పొందాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన మన ఎడల కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మనలను దేవుని స్తోత్రం జయకరమైనటువంటి జీవితంలో దేవుడు నడిపించి సహాయం చేయుగాక. మంచిది ఇచ్చిన మాటలో దేవుడు మనం మీకు ఇలా ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుంటాం, అందరం కూడా మోకరిద్దాం దైవ సన్నిధిలో. చక్కని మాటలు మనం వినడానికి దేవుడు సహాయం చేశాం. చక్కని మాటలు మనం విన్నాం. దేవుడిని